హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర టాక్స్ కే. ఎవరైతే మన వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ఇవాళ రథసప్తమి కాబట్టి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే నార్మల్గా ఇంటి ముందు రథం వేసి ఇంట్లో దీపం పెట్టుకోవడం అనుకుంటున్నారా? కాదండి, దీని వెనుక ఒక సైన్సే ఉంది. సో ఇప్పుడు మనం ఆ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. సైన్స్ ఏంటి, రథసప్తమి ఏంటి, ఏంటి లింక్ ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను, వినండి. మీకందరికీ తెలిసిందే రథసప్తమి రోజు జిల్లెడాకులతో స్నానం ఆచరించాలని. మీకందరికీ నాలాగే డౌట్ కూడా వచ్చినట్టుంది, జిల్లెడాకు మంచిది కాదు కదా హెల్త్కి, ప్రాణానికి, వాటి పాలు విషం కదా అని చెప్పి. జిల్లెడాకు తల మీద పెట్టుకొని స్నానం చేయడం వలన చాలా హెల్త్ సీక్రెటే ఉంది. అసలు ఆ ఆకులు మన బాడీ మీద పడే సూర్యకిరణాలని ఎలా మారుస్తుందో తెలుసా? నిజానికి రథసప్తమి నుండి ఎండలు అనేది చాలా ముదురుతాయి. జిల్లెడాకు ద్వారా మన బాడీ మీద పడే సూర్యకిరణాలతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చాలా వ్యాధులు కూడా నయం అవుతాయి. అండ్ అది మన తల మీద పెట్టుకొని స్నానం చేయడం వలన 7 ఆకులు 7 జన్మలతో సమానం అంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇది పండగనే కాదు, ఇది ఒక న్యాచురల్ థెరపీ అన్నమాట. అండ్ మన ఆచారాల వెనుక ఎంత సైన్స్ ఉందో అందరూ కామెంట్ చేయండి, జై సూర్య భగవాన్ అని. నేను ఇందులో నాకు తెలిసింది చెప్పాను, ఏమైనా తప్పు ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు స్టార్టింగే చూసే ఉంటారు కదా నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను అలా పొద్దున్న లేచి ఆకిలోకి కల్లాపి చల్లి ముగ్గేసి స్నానం ఆచరించి పూజ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసుకున్నారా? ఓం భగవతే వాసుదేవాయ. మీరు ఇంతవరకు నా వ్లాగ్ చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకాన్. ఈ వీడియో ఇంతే గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. హోలా, బై గాయ్స్. ఇష్క్ యూ ఆల్, లవ్ యూ ఆల్.